హాయ్ అండి. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చేసే రోజు ఆసన్నమైనదనే చెప్పాలి. ఎందుకంటే సండే రోజు అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు. ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఒకటి అవుతుంది. నెక్స్ట్ వీకెండ్ అంటే సాటర్డేని ఎలిమినేషన్ అయిపోతుంది. సండే రోజు వైల్డ్ కార్డ్స్ అనేది వస్తారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలిమినేషన్ అనేది అవ్వదు కనుక సాటర్డేని ఎలిమినేట్ చేసేస్తారు అనమాట. ఈసారి ఫ్రైడే నుంచి షూటింగ్ అది స్టార్ట్ అయిపోతుందని విన్నాను. మిడ్ వీక్ ఎలిమినేషన్కి తర్వాత ఫైనల్ ఎలిమినేషన్కి పెద్ద తేడా ఉండదు. ఓన్లీ వన్ డే అయితే ఉంటుంది. ఎందుకంటే థర్స్డేకి మనకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయిపోయారని. సాటర్డే అనేది మళ్ళీ ఇంకో ఎలిమినేషన్ కూడా అయిపోతుంది కనుక ఈ మిడ్ వీక్లో నా ఉద్దేశం ప్రకారం నైనిక వెళ్ళిపోతుంది. వీకెండ్లో ఆదిత్య భోమ్ గారు అయితే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ లీస్ట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరు వస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఆట ఎలా ఉండబోతుందని అందరూ అనుకుంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆట అనేది ఒక రేంజ్కి వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్సే. అంటే ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. కొన్ని సీజన్ నుంచి కొంతమంది రాకపోవడం వల్ల కొన్ని సీజన్ నుంచి ఎక్కువ మంది మనుషులను అయితే తీసుకోవడం జరిగింది. ఎలాగంటే సీజన్ 7 నుంచి ఇద్దరైతే వస్తున్నారు. అలాగనమాట అలా వస్తున్నారు కనుక ఏ సీజన్ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీనో మనం తెలుసుకుందాము. ఫస్ట్ సీజన్ 1 నుంచి ఎవరు వస్తున్నారంటే హరితేజ గారు వస్తున్నారండి. ఆ టైంలో ఈవిడ కామెడీ అనేది కొంచెం అప్లై చేశారు, కానీ అంత సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆవిడ ఎలిమినేట్ అయితే అయ్యారు. తర్వాత బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ క్రేజ్ అనేది ఒక లెవెల్కి వచ్చింది. ఈసారి కూడా ఆవిడ రారేమో అనుకున్నారు. ఎందుకంటే పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాను అని చెప్పారు ఫస్ట్. తర్వాత అయితే ఫైనల్గా ఆవిడైతే వస్తున్నారండి. ఇప్పుడు మాత్రం ఆవిడకి ఒక చాలా మంచి ఇమేజ్ అనేది ఉన్నది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కనుక మరి ఇప్పుడు ఈవిడ వస్తే ఎలా ఆడతారు ఏంటి అనేది మనం చూడాలి. సీజన్ 1 నుంచి అయితే హరితేజ గారు. నెక్స్ట్ సీజన్ 4 నుంచి గంగవ్వ గారు వస్తున్నారండి. ఈవిడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నది, మంచిగా చేస్తారని చెప్తున్నాం. మరి కొంచెం ఏజ్ అయితే ఉంది, బట్ చూద్దాం ఎలా ఆడతారని చెప్పేసి. కానీ ఈవిడ కూడా మంచి స్ట్రాంగ్గానే ఉంటారు. సీజన్ 4 నుంచి అయితే ఈవిడ వస్తున్నారు. తర్వాత సీజన్ 7 నుంచి మనకు తెలిసిందే కదా నైని పావని. సీజన్ 7 నేను చెప్తుంది ఫస్ట్ లేడీస్ అందరికీ చెప్తున్నాను అనమాట. సీజన్ 7 నుంచి నైని పావని సీజన్ 7లోని 2.0లోనే ఎంట్రీ అయ్యారు. వెళ్ళి ఓన్లీ 1 వీక్ అయితే ఉన్నారు, కానీ ఆ 1 వీక్ అదరగొట్టేశారు ఆవిడ ఆటలతో. చాలా బాగా ఆడతారు. ఆ టైంలోనే వెళ్తూ కూడా యావని కెప్టెన్ కూడా చేసి వెళ్ళారు ఆవిడ. ఎందుకంటే లాస్ట్లో బెలూన్ వచ్చి కూర్చోయాలి, అది వెళ్ళి నైని పావని ఒకళ్ళు కూర్చోడం, తనకి ఇమ్యూనిటీ ఇవ్వడం, దాంతో ఎవరైతే కెప్టెన్ అయ్యాడు వెళ్తూ తను చాలా తలుచుకున్నాడు కూడా ఎవరు నైని పావని గురించి. నైని పావని చాలా బాగా ఆడతారు. మరి ఈసారి ఎలా ఆడతారో ఏంటనేది చూడాలి నైని పావనిని. తరువాత రోహిణి వస్తున్నారండి. రోహిణి మనందరికీ తెలిసిందే, సీజన్ 3 నుంచి రోహిణి అయితే వస్తున్నారు. రోహిణి అప్పట్లో ఆవిడ కామెడీ చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు రోహిణి అనేది అందరికీ తెలిసిందే, ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆవిడ చేసిన కామెడీ అందరూ ఇష్టపడుతున్నారు కనుక ఆటలు కూడా బాగానే ఆడతారు. మరి ఇప్పుడు సీజన్ 8లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కనుక ఆవిడ ఆట ఎలా ఉంటుంది అని అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. నేను చెప్పిన వీళ్ళు 4 ఆడవాళ్ళు, ఫీమేల్స్ అండి. నెక్స్ట్ మేల్స్ ఎవరు అని అనుకుంటే సీజన్ 7 నుంచి మన 2.4 అశ్వత్థామ ఎవరు గౌతమ్ కృష్ణ వస్తున్నారు. గౌతమ్ కృష్ణ వస్తే చాలా బాగా ఆడతాడు. ఈయన శివాజీనే ఎదుర్కొన్నాడు. ఆయన అస్సలు భయపడడు, ఏదైనా క్లారిటీగా సమాధానాలు చెప్తాడు. ఆటలో కూడా చాలా వరకు 90% కాదు 100% ఎఫర్ట్స్ అయితే ఇస్తాడు. అందుకని గౌతమ్ కృష్ణ సీజన్ 7 నుంచి అయితే వస్తున్నారు. ఈయన ఆట కూడా ఒక వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు గౌతమ్ కృష్ణ ఎలా చేస్తాడని. తర్వాత ఈయన సినిమా కూడా ఈ మధ్య రిలీజ్ అవ్వడానికి ఉన్నదని చెప్పేసి దాంట్లో కూడా డ్యాన్స్ అది బాగా చేశాడని అంతా ఉన్నది కనుక సీజన్ 7 నుంచి గౌతమ్ కృష్ణ అయితే వస్తున్నాడండి. నెక్స్ట్ సీజన్ 7 నుంచి టేస్టీ తేజ కూడా వస్తున్నాడు. అంటే 7 నుంచి 3 వస్తున్నారు, నైని పావని, టేస్టీ తేజ ఆర్ ఇంకెవరంటే గౌతమ్ కృష్ణ. టేస్టీ తేజ ఎందుకు వస్తున్నాడంటే సహజంగానే ఇప్పుడు సీజన్ 8లోని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చాలా చేశారు, కానీ ఎంటర్టైన్మెంట్ అస్సలు లేనే లేదు. ఎవరికి వాళ్ళు
కొట్టుకోవడము లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప ఎంటర్టైన్మెంట్ అనేది ఎవ్వరూ ఇవ్వటం లేదు. అందుకని టేస్టీ తేజ వస్తే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. ఆయన ఫేక్ ఎంటర్టైన్మెంట్ ఎవరు, రియల్గానే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. కిందటిసారి శోభ అండ్ టేస్టీ తేజ మధ్యన కొంచెం లవ్ ట్రాక్ నడిచినట్టుగా చేయడము, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము అన్నీ బాగానే చేశాడు. కానీ అతనిలో ఒకటి నుండి ఇక్కడ ఉంది అక్కడ ఉన్నది ఇక్కడ చెప్తూ ఉంటాడు అంతే. బట్ కానీ టేస్టీ తేజ రావడం మాత్రం అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగానే ఉంటుంది. అప్పుడు ఫీల్ అయ్యాడు కూడా, ఎందుకంటే పేరెంట్స్ వచ్చే టైంకి ముందు వీకే తను ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకంటే 10th వీక్ అన్నా అందరినీ అంటే ఇంటి వాళ్ళని కలవడానికి వీలయ్యేది. ఆ వీక్ అన్నా ముందుగానే ఎలిమినేట్ అయిపోవడం అంటూ ఉండాలన్నమాట. మా అమ్మని కూడా బిగ్ బాస్లోకి తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి. మరి ఈ వీక్ చూద్దాం వాళ్ళ మదర్ని ఈసారైనా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వస్తాడా లేదా అని చెప్పేసి. టేస్టీ తేజ అయితే వస్తున్నాడు. నెక్స్ట్ వస్తున్నది ఎవరంటే అవినాష్ మనందరికీ తెలిసినవాడే. అవినాష్ వచ్చిన ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, చాలా బాగా కూడా ఆడుతూ ఉంటాడు అవినాష్. అందుకని చెప్పేసి మరి నేను చెప్పిన వీళ్ళే వస్తారు. ఇంకొకరు ఉన్నారు మర్చిపోయాను, మెహబూబ్. 4th సీజన్ నుంచి మెహబూబ్ వస్తున్నాడు. 4th సీజన్ నుంచి ఇద్దరు వస్తున్నారు, మెహబూబ్ అవినాష్ ఇద్దరుని 4th సీజన్ వాళ్ళే. మెహబూబ్ ఆ టైంలోనే బాగా ఆడాడు. కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదు. ఆ టైంలో నాగార్జున సరే అన్నారు, ఈ కండబలం అయితే నీకు ఉంది కానీ బుద్ధిని ఈసారి బుద్ధి కండ రెండు ఉపయోగించేస్తే చాలా బాగా ఆడతాడని అనుకోవచ్చు. మెహబూబ్ కూడా వస్తుంది, మంచి ప్లేయర్. అంటే ఆడతాడు బాగానే, బండగా ఏ పనులు ఇచ్చినా సరే ఆడతాడు. కానీ కొంచెం తన అప్లై చేయడం తన అంటే ఇప్పుడు ఏదన్నా తెలివిగా ఇంటెలిజెంట్గా ఆడాలనుకోండి, ఆ టైంలో తను అంతగా ఉపయోగించాడు. కానీ ఫిజికల్గా అయితే బాగానే ఆడతాడు. అందుకని చెప్పేసి అప్పుడు ఆ టైంలో తనకి అదొక ట్యాగ్ కూడా పడింది, కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదని చెప్పేసి. మరి ఈసారి కండబలం బుద్ధిబలం రెండింటిని ఉపయోగించాడితే మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఈ మెహబూబ్ అనేది ఎవరు నిఖిల్కి పృథ్వీకి మంచి ఇది పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. మన అవినాష్ తిని కూడా 4th నుంచి వస్తాడు కదా, అవినాష్ కూడా బాగానే ఆడతాడు, మంచి ఇది కూడా కామెడీ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా సండే రోజు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈసారి మాత్రం ఏవి క్రియేట్ చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూని. మళ్ళీ సపరేట్గా ఏవి అనేది అవసరం లేదు, జస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వస్తున్నది మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వీళ్ళు. మరి నేను చెప్పిన వాళ్ళు మీకు ఎవరిష్టమో, ఎవరు బాగా ఆడగలుగుతారో, ఈ క్యాండిడేట్ రాకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు ఎవరినైనా ఫీల్ అవుతుంటే నాకు కామెంట్ చేసి పెట్టండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.